కృష్ణా జిల్లాలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 811 టీఎంసీలలో 34% సరిపోతాయని సంతకం పెట్టి మరణ శాసనం రాశారన్నారు. పాలమూరు గొంతు కోసిందే కేసీఆర్ అని అన్నారు ఉత్తమ్. ఇక అసెంబ్లీలో కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతిపక్ష నాయకులు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్లో కృష్ణా నదీ జలాలపై, అదేవిధంగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ, మరి వాళ్ళు ఏదో గొప్పగా చేసినట్టుగా, ఇప్పుడున్న ప్రభుత్వం ఏదో సరిగా చేస్తలేనట్టుగా వారు మాట్లాడి, ఈ అంశం శాసనసభలో డిస్కషన్ పెట్టినప్పుడు వాళ్ళు రాకపోవడం ఇది చాలా దురదృష్టకరం. ఒక టీఎంసీ కాదు కదా, కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకి రావాల్సిన నీటి హక్కుల విషయంలో ఒక్క చుక్క నీళ్లు కూడా ఎవరికి పోదు అని చెప్పి మేము తెలంగాణ ప్రజానీకానికి హామీ ఇస్తున్నాం. కృష్ణా నదీ జలాల విషయంలో ఉపయోగంలో కానీ, కృష్ణా జలాల్లో నీటి కేటాయింపుల విషయంలో కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు 10 ఏళ్ల పాటు మరి ప్రభుత్వం ఉన్న వాళ్ళకంటే చాలా సమర్థవంతంగా మా నీటి హక్కులు కాపాడిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్న వాళ్ళు కృష్ణా నదీ జలాలపై తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిండ్రు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం కానీ కేఆర్ఎంబి కానీ పిలిచిన మీటింగ్స్లో తెలంగాణకి 299 టీఎంసీలు సరిపోతాయి, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఇవ్వండి అని లిఖితపూర్వకంగా ఇచ్చిన మరి ఘనత వారికే దక్కిందని చెప్పారు.